మృగశిర కార్తె నుంచి కూడా 32 రోజుల ముందు నుంచి ప్రత్యేకంగా 9 వరాహ క్షేత్రాల నుంచి తెప్పించినటువంటి మట్టి అమ్మ ఇదంతా కూడా. 9 పుట్టల నుంచి 9 వరాహ క్షేత్రాల నుంచి కూడా, అంటే సింహాచలం నుంచి తిరుమల దాకా అవన్నీ వివిధ క్షేత్రాలు. సింహాచలం ఒకటి, సింగరాయకొండ ఒకటి, తర్వాత తిరుమల, అహోబిలం, శ్రీముష్ణం తమిళనాడులో, ఇలా 9 క్షేత్రాల నుంచి కూడా మనం ప్రత్యేకంగా తెప్పించినటువంటి మట్టి ఇది. అదే విధంగా 9 పుట్టలు, ఆ పుట్టల నుంచి సేకరించినటువంటి మట్టి అమ్మ, ప్రత్యేకంగా పూజ చేసి తెచ్చినటువంటి మట్టి ఇది. దీన్ని విశేషంగా 32 రోజుల కాలం పాటు ప్రత్యేకంగా భూవరాహ స్వామివారికి సంబంధించినటువంటి కవచము, భూసూక్తాన్ని ప్రత్యేకంగా 32 రోజులు, రోజు కూడా 108 సార్లు పారాయణం చేసినటువంటి మట్టి ఇది. 108 సార్లు పారాయణం చేస్తారు. ఆ 32 రోజుల పాటు మీరు దీక్షలోనే ఉంటారండి? 32 రోజులు దీక్షగా రోజుకు 108 సార్లు పారాయణం చేసామమ్మ. అంటే రైతులందరూ క్షేమంగా ఉండాలి, మంచి సుభిక్షమైనటువంటి పంటలు పండాలి అనేటువంటి దాంతో చేసినటువంటి పూజ ఇది. దినచర్య ఎలా ఉంటుంది 32 రోజులు కూడా మీకు? అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి పారాయణ 7 గంటల దాకా అవుతుందమ్మా. ప్రత్యేకంగా మట్టికి ప్రతిరోజు పూజ, ఆ వరాహ స్తోత్రంతో ఆరాధన, తర్వాత స్వామి కల్పవృక్ష నరసింహ స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకం. ఈ 32 రోజుల కాలం పాటు రోజు కూడా అంటే ఏకభుక్తం, ఒకటే పూట భోజనం చేస్తూ ఈ 32 రోజులు కూడా చేసామమ్మా దీక్ష. పూర్తి అయిపోయిందండి 32 రోజులు? పూర్తి అయిపోయింది ఇవాళతోటి 32 రోజులు. ఈ 32 రోజులు మీరు సూక్తి పారాయణం చేస్తూ దీక్షలో ఉన్నారు, మట్టిని ప్రతినిత్యం పూజ చేస్తూనే ఉన్నారు. 32 రోజులు అంటే నృసింహస్వామి వారి యొక్క బీజాక్షరాల సంఖ్య 32. ఆ బీజాక్షరాల సంఖ్యకు అనుగుణంగా మనం ఈ 32 రోజులు దీక్ష తీసుకొని చేసినాం. ఆ సంఖ్యకి సరిపోయేది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారు కదండి? ప్రతి సంవత్సరం కూడా మనం రైతుల దగ్గరికే వెళ్ళి ఏరువాక పౌర్ణమి రోజు విశేషమైనటువంటి పూజ చేసి వారికే అక్కడ ఎక్కడ అయితే వాళ్ళ పంట పొలాల్లోనే పూజ చేసేటువంటి విధానం ఉంది. అయితే ప్రతి సంవత్సరం కూడా మనమే దగ్గరకు వెళ్ళి కొన్ని రైతు కుటుంబాల దగ్గరికి వెళ్ళి చేయడం అవుతుంది. అలా కాకోకుండా ప్రత్యేకంగా అనేక మంది పండితుల్ని తెలుసుకొని వారి ద్వారా సేకరించినటువంటి అంటే సలహాలు సూచనల ద్వారా ఈ సంవత్సరం చాలా విశేషంగా ఈ 32 రోజుల దీక్షగా మనం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. అంటే కొన్ని లక్షల రైతు కుటుంబాలకి యొక్క మట్టిని అందించాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాం. ఇంతకు ముందు కేవలం అక్కడికే వెళ్ళి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎలా అండి? మరి చూసేటువంటి చాలా మంది రైతన్నలు ఉన్నారు, వాళ్ళు పంట పొలాలు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. మా పొలంలో కూడా చక్కగా పంట పండితే బాగుంటుందని అంటే వాళ్ళకి అందిస్తారా? ఏంటి మీ ఆలోచన అసలు? అంటే ఇక్కడ ఈ యొక్క మట్టిని ఏరువాక పౌర్ణమి రోజు అంటే రైతులందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఏదైనా పండగ ఉందంటే మనం సంక్రాంతి పండగ అని చెప్తాం. పంట పండిన తర్వాత పంట ప్రారంభమయ్యేటువంటి సమయంలో ప్రతి రైతు కూడా ఏరువాక పౌర్ణమి చాలా విశేషంగా పూజ చేసుకునేటువంటిది ఉండేమో గతంలో. అవును, ఇప్పుడు అదంతా కూడా చాలా మంది మారిపోతుంది. మనం ఈ సంవత్సరం ఏరువాక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా రైతుల కోసమే, రైతుల క్షేమం కోసమే వారు ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి విధంగా మనం కల్పవృక్ష నరసింహ శాలగ్రామ ఆశ్రమంలో భూవరాహ స్వామివారి యొక్క మూలమంత్రంతో హోమం చేస్తున్నాం. అదేవిధంగా భూసూక్తంతో అంటే భూదేవికి ప్రత్యేకమైనటువంటి హోమం చేస్తున్నాం. ఈ చేసినటువంటి తర్వాత కల్పవృక్ష నరసింహ స్వామి వారి యొక్క అభిషేకం అయిన తర్వాత ఆనాటి నుంచి ఒక 3 రోజుల కాలం పాటు ఎన్ని లక్షల మంది రైతులు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని వారికి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. 21 జూన్ 21 మాత్రం ప్రత్యేకమైనటువంటి రైతుల కోసం మాత్రమే. అంటే రైతన్నలు పండించేటువంటి పంట మంచిగా పండాలి, వారికి మంచి ధరలు రావాలి, సకాలంలో వర్షాలు కురవాలి, ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో మనం చేస్తున్నాం. వీళ్ళు పంట వేస్తే పంటలో ఏదో రకమైనటువంటి ఇబ్బంది రావడము, లేదా ప్రకృతి వైపరీత్యాలు రావడము, లేదా రేటు ధర లేకపోవడము, ఏదో ఒకటి జరిగి ఇబ్బంది పడుతున్నారు. అలాంటివన్నీ కూడా వరాహ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత అవి ఏమి ఉండకూడదు, రైతు అనేటువంటి వాడు బాగుండాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాం.